హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అందరికీ చూపించబోయేది కొత్తిమీర, టమాటా, వంకాయ కలిపి విలేజ్ స్టైల్లో చేద్దామండి. దీన్ని పచ్చడి అన్నారు, రుబ్బుడు అంటారు విలేజ్ స్టైల్లో. అది కొంచెం కొత్తిమీర వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, ఇంకా ఒక వంకాయ కూడా తీసుకుని అన్నీ కలిపి కట్ చేసి డైరెక్ట్గా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే మనం కారం యాడ్ చేయం. ఆ పచ్చిమిర్చితోనే కారం వస్తాం మనం. అవన్నీ వాష్ చేసుకుని ఒకే దానిలో మనం అన్నీ వంకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కలిపి పెట్టేసుకోవాలి. అయ్యో చూపించిన విధంగా టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వంకాయలు అన్నీ పెట్టుకుని జస్ట్ ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసుకుని అవి కూడా చిన్నగా కట్ చేయక్కర్లేదు, పెద్దగానే వేసేయచ్చు. ఇది సేమ్ అలా అన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మనం మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. విలేజ్లో ఎప్పుడు ఎక్కువ ఇలా చేస్తూ ఉంటారు. అలాగే కొత్తిమీరతోనే కాకుండా కరివేపాకు వేస్తారు. ఇంకా గోంగూరతో కూడా తయారు చేస్తుంటారు. అవి రెసిపీస్ కూడా మీకు వీలైతే నేను పెడతాను. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. ఒక 2 వేసుకుంటే సరిపోతుందండి, నూనె గంటెలతోటి సరిపోతుంది. జస్ట్ అవన్నీ అలా పైకి కిందకి యాడ్ చేసుకుని జస్ట్ టాస్ చేసుకుని మనం పొయ్యి మీద పెట్టి మగ్గించేసుకోవాలి. మూత పెట్టుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మగ్గిపోతే బాగా కొంచెం తక్కువ క్వాంటిటీకి వచ్చేస్తుంది, అలా అయిపోతుంది. అప్పుడు తీసుకుని జస్ట్ రుబ్బేసుకుని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. జస్ట్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది విలేజ్ స్టైల్లో పప్పు గుత్తితో చేస్తారు. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, ఇప్పటికి కూడా అలాగే చేస్తుంటారు. మనం వేరే గిన్నెలోకి తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ విలేజ్ స్టైల్లో చేసేవన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.